ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో నేను చేసుకునే పూజ అండ్ అలానే పార్సిల్ ఓపెనింగ్ ఇంకా నా డైలీ రొటీన్లో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏమేం పనులు చేస్తాం అన్నదైతే ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. అండ్ అలానే ప్రసాదాలు కూడా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ అన్షు. ఫస్ట్ అయితే రోజు నైట్ ప్రమిదలు అయితే వెలిగించుకుంటాము దీపాలు. అది అకార్డింగ్లీ ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి, నేను వెలిగిస్తాను అప్పుడప్పుడు. సో ఈరోజైతే వెలిగిద్దామని చెప్పేసి మొత్తం అన్ని వాష్ చేసి ఆరబెట్టేసాను నీడకే. అండ్ మీన్ వైల్ ఇంట్లో పని కూడా చేయాలి కదా, సో ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేస్తున్నాను. అండ్ అలానే ఈరోజు మిరియాల రసం అయితే పెట్టాలి అని అనుకుంటున్నా. మాక్సిమం నేను చట్నీ తప్పించి ఏది అంత గమ్మున మిక్సీ అయితే వేయను. జ్యూస్, చట్నీ అలాంటివి మాత్రమే మిక్సీ చేస్తా. అండ్ చెప్పాను కదా ప్రసాదాలు కూడా నానబెడతాను అని చెప్పేసి చూపిస్తాను అని. ఇక్కడ శనగలు నానబెట్టాను. ఇంకా అలానే కేసరి చేస్తాను, రవ్వ కేసరి. ఇక్కడ వచ్చేసి రసం కోసం మిరియాల రసం చెప్పాను కదా, దానికి మిరియాలు, వెల్లుల్లి అండ్ కొంచెం జీలకర్ర అనేది దంచుతున్నాను. మిక్సీ చేస్తే మనం వెల్లుల్లిపాయలు అన్నీ ఒలిచి వేయాలి. నాకు ఈ దంచడంలో ఏంటంటే ఒక 2, 3 సార్లు దంచేసరికి ఆ వెల్లుల్లిపాయ పైన తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో మళ్ళీ స్పెషల్గా వాటిని ఒలవాలి అన్న ఇదైతే లేదనమాట. టైం సేవ్ అవుతుంది నాకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ముందర నేను చేసి పెట్టాను. అంటే లైక్ చాలా రోజులే అయినట్టుంది నేను పెట్టి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాటరింగ్ అయితే చేసేస్తున్నాను మొక్కకి. ఆ తర్వాత మొత్తం తులసమ్మ మొత్తం పసుపు పెట్టిందంతా పోయింది. సో మొత్తం ఒకసారి వాష్ చేసేసి ముందు వాటర్తో అయితే క్లీన్గా వాష్ చేసి ఆ తర్వాత పసుపుతో మొత్తం కుండీ అంతా అలికి పసుపు మొత్తం రాసేసిన తర్వాత అప్పుడు కుంకుమ బొట్లు అవి పెడతాను. ఇది మార్నింగే చేసేస్తున్నాను. ఎందుకు అనంటే నేను ఇది మొత్తం చేసినప్పుడు కిందనంతా వాటర్ అవుతాయి కదా, సో నేను ఇంకా బయట అన్నది కడగలేదు. ఫస్ట్ తులసమ్మ దగ్గర మొత్తం అంతా నీట్గా చేసేసుకుని ఆ తర్వాత కడుగుదామని చెప్పేసి ఫస్ట్ అయితే చేస్తున్నాను. ఒక తులసి కోట ఆనవాయలేదు. ముందైతే నేను తులసమ్మని ప్లాస్టిక్ కుండీలో పెట్టాను. బట్ నాకెందుకో ప్లాస్టిక్ కుండీలో నచ్చలేదు. అంటే లైక్ చూడ్డానికి బాలేదు. అండ్ నాకు కూడా తులసమ్మని ప్లాస్టిక్ కుండీలో పెట్టడం ఎందుకో నచ్చలేదు. సో మళ్ళీ ఇంకా మట్టి కుండీలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. అందుకని అక్కడ నుంచైతే తెచ్చుకున్నాను. మట్టి కుండీ తెచ్చి మళ్ళీ తులసమ్మని ఇందులోకి రీపోర్ట్ చేశాననమాట. కార్తీక మాసం ముందరే రీపోర్టింగ్ అయితే చేసేసాను. అండ్ నేను రోజు అయితే ఇలా క్లీన్ చేసి పసుపు అది రోజు రాయను. అకార్డింగ్లీ అంటే ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు రాస్తాను. శుక్రవారం అలా అలా. ఒకవేళ లేదు అంటే ఎప్పుడన్నా రాసిన పసుపు పోయింది అంటే లైక్ కలర్ పోయి కొంచెం తెల్లగా కనిపిస్తుంది అన్నప్పుడు రాస్తానన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తులసమ్మ పక్కనే ఇంకొక చిన్న కుండీలో ఉసిరి కొమ్మ కూడా పెట్టాలి అని. అది మరి చూడాలి. వీలైనంత తొందరగానే తెచ్చి పెడదాము అని చూస్తున్నాను. తులసమ్మ అండ్ అలానే ఉసిరి కొమ్మ పక్కపక్కన ఉంటే మంచిది అని చెప్తారు కదా, దామోదరు తులసమ్మ ఇద్దరు కలిపి ఉంటారు అన్నట్టు. సో ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తీసుకొచ్చి తులసమ్మ పక్కన ఇంకొక చిన్న కుండీ అరేంజ్ చేయాలి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో పార్సిల్ ఓపెనింగ్ వీడియోస్ అండ్ అలానే డెకరేటివ్ కిచెన్ ఐటమ్స్ అవన్నీ అయితే ఓపెనింగ్ వీడియోస్ ఉంటాయి, అన్బాక్సింగ్స్ ఉంటాయి, మీషో ప్రోడక్ట్ రివ్యూస్ ఉంటాయి, అమెజాన్ ఇంకా అలా రివ్యూస్ ఉంటాయి, ఇంకా ఫుడ్స్ ఉంటాయి, ఫుడ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఇంకా రీసెంట్గానే నేను బాల్కనీ మేకోవర్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా చాలా అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా చూసి ఉండకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కావాలి అంటే చెక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ మీద వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. మాక్సిమం షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడుతున్నాను. ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టడానికి కొంచెం టైం తీసుకున్నా సరే. ఇంకా గత 4 డేస్ నుంచి అయితే అసలు చాలా చలిగా ఉంటుంది కదా, సో మాకైతే టైం పాసే అవ్వట్లేదు. ఇంతకుముందైతే పార్క్‌కి అలా వెళ్తా ఉండేవాళ్ళం. ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి. బట్ ఇప్పుడు ఫుల్ చాలా గాలి ఉంటుంది కాబట్టి ఇంకెక్కడికి ఎళ్ళక అలా బోరింగ్‌గా ఉంటుంది. సో ఈ మీన్ వైల్‌లో నేను 1 బై 1 వీడియోస్ పాతవి అలా పెండింగ్‌లో ఉన్నవన్నీ తీసైతే ఎడిటింగ్ చేసేసి పెడుతున్నాను. తర్వాత ఎప్పుడన్నా అంటే లైక్ నాకు రోజు వీడియో ఎడిట్ చేయడానికి అవ్వదు. సో ఇలా ఎలాగో 2 డేస్ నుంచి ఖాళీగా ఉన్నాము. సో అందుకని
ఇప్పుడైతే ఎడిట్ చేసి పెట్టేస్తున్నాననమాట. అండ్ ఇక్కడ కిందన గూడా మొత్తం అంతా కడిగేశాను. పసుపు కుండీకి రాసిన తర్వాత కొంచెంసేపు అలా వదిలేసి, ఈలోపు అది ఆరుతా ఉంటది కదా! సో, నేను ఈలోపు కిందన ఫ్లోర్ అంతా అయితే కడిగేశాను. ఆ వాటర్ అవి పడతాయి కదా! అందుకని. కడిగేసిన తర్వాత ఫ్లోర్ కూడా ఆరిపోయాక ఇప్పుడొచ్చేసి నేను కిందన ఫస్ట్ కొంచెం వాటర్ అండ్ అలానే పసుపుతో కిందన ఫ్లోర్ అంతా అలికేసి, ఆ తర్వాత మాత్రమే ముగ్గేదైనా పెడతాను. నార్మల్ డేస్‌లో అయితే నేను యూజువల్‌గా నార్మల్‌గానే పెట్టేస్తాను ముగ్గు. పసుపుతో అలకను. కార్తీక మాసం అండ్ అలానే శుక్రవారాలు, ఇంకా సోమవారాలు అలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా! కార్తీక మాసంలో. అలాంటి రోజుల్లో మాత్రం పసుపుతో అలికి ఆ తర్వాతయితే ముగ్గేస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి కుండీ కూడా ఆరిపోయింది. నేను పెట్టిన పసుపు అది. సో, ఇప్పుడు కొంచెం బొట్లవి పెట్టేసుకుంటే నీట్‌గా ఉంటది. అండ్ అలానే చాలా కళగా కనబడతది కుండీ అదే తులసమ్మ అన్నది. అందుకని ఇక్కడ నేనొచ్చేసి బొట్లు పెడుతున్నాను. నాకు పెళ్లి బొట్టు అది అంటారు గానీ, నాకవి పెట్టడం అంతగా రాదు. సో, నాకొచ్చిన దాంట్లోనే నేను పెడుతున్నాను. ముగ్గులు అవి గూడా నేనేమి పెద్ద ఎక్స్‌పర్ట్‌నేం కాదు. ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశాను ముగ్గులు పెట్టడం అయ్యి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటా ఉన్నాను. సో, మాక్సిమం నాకొచ్చినంతలో పెట్టుకుంటాను నేను రోజు. అదొక సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. అటు ఇటు తిరిగేటప్పుడు ఆ ముగ్గుని చూసుకుంటా ఉంటే. నేను ఆ ముగ్గు పెట్టడానికి ఒక 10 మినిట్స్ హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ తీసుకొని ఆ పని చేస్తానేమో. బట్ ఆ రోజు మొత్తంలో నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ ముగ్గుని చూసుకొని చాలా సాటిస్ఫైయింగ్‌గా ఫీల్ అవుతాను. అంటే లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తది. నేను పెట్టిన ముగ్గు నేనే మళ్ళీ అటు ఇటు తిరుగుతా ఉన్నప్పుడు చూసుకుంటా ఉంటే. ఆ ముగ్గు పెట్టడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ అంతే. అండ్ ఇక్కడ అలానే తులసమ్మకి మొత్తం బొట్లవి పెట్టేసిన తర్వాత గడపకి కూడా ఈరోజు పసుపది రాసి బొట్లు పెడదాము అని అనుకుంటున్నా. మీలో ఎంతమంది మీరు చేసిన ఒక పనిని మళ్ళీ మళ్ళీ వచ్చి చూసుకుంటారు? అంటే లైక్ హ్యాపీగా ఫీల్ అవుతారు చూసుకొని అని చెప్పి నాకు కిందన కామెంట్ చేయండి. యూజువల్‌గా అయితే మనం చేసిన పనికి వేరే ఎవరెవరో అప్రిషియేషన్ చేయాలి అన్న ఇదైతే ఏమి ఉండదు నాకు. నేను చేసిన పని అది బావుంది లేదా అన్నది నా హ్యాపీనెస్ అది. తర్వాత చూసుకున్నప్పుడు నాకే చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంటది. అండ్ ఇక్కడొచ్చేసి తులసమ్మ దగ్గరున్న పువ్వులు అయన్నీ కూడా తీసేసి నార్మల్‌గా చేసేసాను. అంటే లైక్ మళ్ళీ ఎలాగో పెట్టాలి కదా పువ్వులు, పాతవన్నీ తీసేసాననమాట. అండ్ ఇక్కడ కిందన పెట్టిన పసుపు అలికింది కూడా ఆరిపోయింది. మొత్తం అంతా ఏం అలకను. జస్ట్ ఆ తులసమ్మ దగ్గర మాత్రం అలా పసుపుతో చేస్తాను. అండ్ ఈరోజు గడప దగ్గర కూడా దీపాలు పెట్టాలి అని అనుకుంటున్నాను. అందుకని మొత్తం ఇవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి మాది ఇల్లు మెయిన్ రోడ్ మీదకుంటుంది. సో, చాలా డస్ట్ ఒస్తా ఉంటదనమాట. మనం నేను ఈరోజు క్లీన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి అలానే డస్ట్ కనబడతా ఉంటది. యూజువల్‌గా కూడా అలానే ఉంటది. బట్ ఇంకా రోడ్డు మీదకి కదా! సో, ఎక్కువ ట్రాఫిక్ అది ఉంటుంది కదా! సో, ఇంకా ఎక్కువ ఉంటదనమాట డస్ట్ నాకు. అండ్ ఇక్కడ బొట్లవి పెట్టేసిన తర్వాత చిన్న పార్సిల్ ఓపెనింగ్ వీడియో అయితే చేయాలి. అది యాక్చువల్‌గా అయితే మొత్తం నేను ఒక 4, 5, 6 పార్సిల్స్ వచ్చాకైతే చేస్తాను. బట్ ఇది నాకిప్పుడు అర్జెంట్‌గా యూజ్ చేయడానికి కావాలి. సో, అందుకని ఈ ఒక పార్సిల్ ఇప్పుడు షూట్ చేసేస్తున్నా. ఇది కిచెన్ ఆర్గనైజర్. అంటే లైక్ కార్నర్ స్టాండ్ అనమాట. నేను ఇలా కార్నర్ స్టాండ్స్ కోసం చాలానే చూసాను. బట్ మిగతావన్నీ అంత నాకు కన్వీనియంట్‌గా అనిపించలేదు. అంటే లైక్ ప్లేస్ యుటిలైజ్ చేయాలి అండ్ అలానే మనకి ఎక్కువ పట్టాలి కదా! సో, అందుకని కరెక్ట్‌గా కార్నర్‌కి సెట్ అయ్యేలా ఎల్ షేప్‌లో ఉండేలా తీసుకుందాము అని చెప్పి సెర్చ్ చేసి ఇది పర్చేస్ చేశాను. మీ అందరికి ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కిందన కామెంట్ చేయండి. ఒక కార్నర్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతది ఈ స్టాండ్ అన్నది. క్వాలిటీ వైస్ అయితే బావుంది. బట్ చిన్న ఇష్యూ ఉందనమాట దీనికి. అదేంటన్నది లాస్ట్‌లో చెప్తాను. ఇక్కడ అంశు ఏంటి అని అడిగేసరికి నేను స్టాండ్ అని చెప్తే దాని టాయ్స్ అన్నీ తెచ్చి అవి పెట్టమని చెప్పిస్తా ఉంది. ఇది ఇంకా వేరేగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ బెడ్‌రూమ్స్ అలా అలా. కాకపోతే అన్నిట్లికంటే కిచెన్‌లోనే బాగా సెట్ అవుతది. ఇక్కడ క్వాలిటీ అన్నది చెక్ చేస్తున్నాను. మాక్సిమం క్వాలిటీ అంతా బానే ఉంది. బట్ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, అది కొంచెం స్టెబుల్‌గా నిలబడట్లేదనమాట. కొంచెం అలా పడుతూ ఉంది. సో, మనం ఏదన్నా ఒలిగిపోయే లాంటివంటే లైక్ ఆయిల్ గానీ, నెయ్యి గానీ అలాంటియేమన్నా ప్లేస్ చేసుకుంటే కొంచెం చూసి జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలంతే. దాని కిందన మనం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఏదైనా పేపర్ ఫోల్డ్ చేసి, లేదా కార్డ్‌బోర్డ్ ఫోల్డ్ చేసి పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనదేమన్నా బెండ్ అయి ఉందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాను. బట్ అది బెండ్ ఏం కాదు. అది డిజైన్ అలా వచ్చిందనమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా సాయంత్రం అయిపోయిందిప్పుడు. ఇంకా నైట్ అదే సాయంత్రం దండం పెట్టుకోవడానికి ప్రసాదం అది ప్రిపేర్ చేస్తా ఉన్నా.
ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! శనగలు, ఇంకా సలివిడి వడపప్పు అండ్ అలానే రవ్వ కేసరి అయితే చేస్తున్నాను. సారీ ఈరోజు సలివిడి చేయలేదు. 3 ప్రసాదాలన్నట్టుగా శనగలు, ఇంకా ఓన్లీ వడపప్పు అండ్ అలానే ఈ రవ్వ కేసరి చేస్తున్నాను. నేను రవ్వ కూడా ఫ్రై చేస్తాననమాట. సో, డ్రై ఫ్రూట్స్ ఎందులో అయితే ఫ్రై చేశానో అందులోనే రవ్వ కూడా వేసి ఫ్రై చేసేస్తాను. ఆ తర్వాత పాలు అకార్డింగ్‌లీ పోసుకుంటాను. ఇంత మెజర్‌మెంట్ అంటే యాక్చువల్‌గా అయితే 1:3 రేషియోలో పోస్తారు. బట్ నేనింకా అప్రాక్సిమేట్‌గా పోసేస్తాను. అంటే లైక్ పర్టిక్యులర్ మెజర్‌మెంట్ అన్నదేం లేదు. తెలుస్తది కదా! సో, అలా అయితే పోసేసి కుక్ చేసేస్తాను. నేనైతే ఫ్రెష్ అవ్వడం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఉడుకుతా ఉన్నప్పుడు మీన్‌వైల్ నేను అంచుని రెడీ చేయాలి. చాలామంది అంటూ ఉంటారు. అంటే లైక్ ప్రసాదాలకి సెపరేట్ గిన్నె పెట్టుకోవాలి అని చెప్పేసి, నాన్ వెజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి. అది ఎంతవరకు కరెక్ట్ అన్నదైతే నాకు అర్థం కాదు. ఎంత మీరు గిన్నె సెపరేట్ పెట్టినా, అందులో వాడే గరిటె గాని, స్పూన్ గాని ఏదో ఒకటి నాన్ వెజ్ తగిలే ఉంటది కదా! అయినా మనం వాష్ చేసే కదా యూజ్ చేస్తాం ఏదన్నా సరే. అంతా నాన్ వెజ్‌ది ఎలా యూజ్ చేసేస్తాము. సరే ఆ మాటకొస్తే మనం ముందర రోజుదో లేకపోతే 1 వీక్ ముందర మనము నాన్ వెజ్ తినే ఉంటాం. మన బ్లడ్‌లో కూడా నాన్ వెజ్‌కి సంబంధించిన ప్రోటీన్ అవన్నీ కలిసే ఉంటాయి కదా! దీన్ని అంత ప్యూర్‌గా మెయింటైన్ చేసినప్పుడు మన బాడీని కూడా ప్యూర్‌గా మెయింటైన్ చేయాలంటే మనం మొత్తానికి నాన్ వెజ్ మానేసి పూజలు చేసుకోవాలి అన్నట్టు. నాకిలాంటివన్నీ లాజిక్ లేకుండా ఉన్నవి వింటే చాలా కామెడీగా అనిపిస్తాయి. అలాని వాళ్ళ ముందు చెప్పలేము. అంటే చెప్తే మళ్ళీ ఇగో హర్ట్ అయిపోతది కదా! అందుకని. పాత వీడియోలో లాస్ట్ వ్లాగ్‌లోనే నేను నెయ్యి కాచిందది చూపించాను కదా! సో, చూసారు కదా! పూసలా భలేగా కనిపిస్తది నెయ్య. టీవీ యాడ్స్‌లో ఆటిల్లో చూసినప్పుడు నిజమా అని అనుకునేదాన్ని. బట్ నిజమేనండి. కాసినప్పుడు కూడా మనం స్వచ్ఛమైన పాలతో కాస్తే అలానే పూసలానే కనబడతది నెయ్య. నాకైతే వస్తది నెయ్య. ఇక్కడ పాలు బావున్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి నేను స్టార్టింగ్‌లో డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యిలో వేయించానంతే. సో, పైనొచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పటికి కొంచెం నెయ్యయితే వేసేసాను. ఇది నేను చెప్పాను కదా! అప్రాక్సిమేట్‌గా వేసేస్తాను అని చెప్పేసి. షుగర్ కూడా అలానే అప్రాక్సిమేట్‌గానే వేసేసాను. బట్ యూజువల్‌గా అయితే టేస్ట్ చేస్తాను. బట్ ఇది దేవుడికి నైవేద్యం కింద ప్రసాదం చేస్తున్నాను కాబట్టి టేస్ట్ చేయకూడదు కాబట్టి ఇదైతే టేస్ట్ చేయట్లేదు. మా ఇంట్లో నా దగ్గర నుంచి అందరి వరకు కూడా స్వీట్ తక్కువైనా తింటారు అందరూ. బట్ స్వీట్ కొంచెం ఎక్కువైనా సరే తినరనమాట ఇష్టంగా. నేను అంతే. స్వీట్ ఎంత తక్కువైనా తింటాను గానీ, స్వీట్ ఎక్కువ తినను. సో, అందుకని కొంచెం తక్కువే ఏస్తాను షుగర్. రెగ్యులర్‌గా వేసేదానికంటే తక్కువే ఏస్తాను. ఎందుకంటే టేస్ట్ చేయను కాబట్టి. ఒకవేళ షుగర్ బాగా తక్కువైతే ఏం కాదండి. ఒకవేళ కొంచెం తక్కువైతే పర్వాలేదు. బాగా తక్కువైతే మరీ అంత అలా ఏం కాదు. అండ్ ఇక్కడొచ్చేసి ఈరోజు మార్నింగే నానబెట్టాను. నానబెట్టినప్పుడు చూపిద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు వీడియో క్లిప్ షూట్ చేయడానికి. ఇవొచ్చేసి మల్టీగ్రెయిన్ దోసకనమాట. ఆహ్, పర్టిక్యులర్‌గా అన్నీ వెయ్యాలా అంటే అలానేమి అవసరం పడదు. బట్ నేనేం చేస్తానంటే అన్నీ ఉంటే అన్నీ వేస్ట్ చేస్తాను. ఒకవేళ ఏదన్నా అందులో ఒక్క ఐటెమ్ మిస్ అయితుందన్నా సరే అది స్కిప్ చేసి మిగతావన్నీ అయితే నానబెడతాను. ఇక్కడొచ్చేసి నేను అన్నీ అయిపోయినాయి కదా! ఆల్మోస్ట్. అంచుని కూడా మాక్సిమం రెడీ చేసేసాను. జుట్టు ఆరలేదని చెప్పి జడైతే వేయలేదు. అండ్ ఇక్కడ నేను ముగ్గు పెడతా ఉంటే అది దాన్ని బొట్లు కింద పెట్టుకుంటా ఉంది. యూజువల్‌గా కొంత గొప్పో బానే పెడతాను ముగ్గు. బట్ ఈరోజు మరి వీడియో షూట్ చేస్తున్నాననో మరేమో మరి సరింగా రాలేదు. అండ్ దట్ టూ ట్రైపాడ్ లేకుండా ఓన్లీ ఫ్రీ హ్యాండ్‌తో షూట్ చేస్తూ ఒక హ్యాండ్‌తో ఇంకో హ్యాండ్‌తో పెడతా ఉన్నాను. అండ్ మీన్‌వైల్ అంచు గెలుకుతా ఉంటది. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ ముగ్గయితే పెట్టేసాను. పెట్టేసి ప్రసాదాలవి నైవేద్యం పెట్టేసి, ఇంక దండం పెట్టుకొని కొంచెం చిన్నిగా పూజయితే చేసేసుకొని దండం పెట్టేసుకోవడమే. ఇదంతా అయిన తర్వాత నా ఫాస్టింగ్‌ని వదిలేసి, దండం అయిన తర్వాతే ఫాస్టింగ్ వదులుతాను. అంటే లైక్ లిక్విడ్స్ అయితే తాగుతాను. లిక్విడ్స్ అంటే మరీ హెవీగా అయితే ఏమి కాదు. లైక్ వాటర్ తాగుతాను. ఇంకా లేదంటే లెమన్ వాటర్ తాగుతానంతే. కోకోనట్ వాటర్ కనుక ఇంట్లో ఉంటే కోకోనట్ వాటర్ తాగుతాను. అండ్ ఇక్కడ అంచు పెట్టిందంట ముగ్గు. ఆ ముగ్గులోనే దీపం పెట్టాలి అని చెప్తా ఉంది. సరే అని చెప్పేసి ఆ ముగ్గులో పెడతానుండు అని చెప్పి దానికి దీపం అయితే వెలిగిస్తున్నాను. ఈ క్లైమాటిక్ కండిషన్‌కి వాయిస్ అయితే అస్సల బాగాలేదు. అంటే లైక్ చాలా దగ్గుగా లేదా
అలా అదొకలాగా ఉందనమాట. అదెలా చెప్పాలి అన్నది కూడా నాకు తెలియడం లేదు. కొంచెం రొంప అంటే రొంప కూడా కాదు. బట్ దగ్గైతే ఉంది. కపంలాగనమాట. హ్మ్. అండ్ ఇక్కడొచ్చేసి దీపాలైతే ఎలిగించేసాము. ఎంత గాలున్నా సరే కొంచెం టబ్ అది అడ్డు పెట్టిన మూలానో ఏమో మరి బాగానే నిలబడ్డాయి దీపాలన్నీ. ఏది కొండెక్కలేదు. ఆయిల్ అయ్యేంత వరకు కూడా దీపాలు మండుతానే ఉన్నాయి. చాలా అనిపిచ్చింది. హ్యాపీగా అనిపిచ్చింది. అదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.